న సందృశే తిష్టతి రూపం. అతడి రూపం ఇంద్రియాల పరిధిలో లేదు. ఎవడు అతన్ని కంటితో చూడలేడని చెప్పబడింది. మరి కఠోపనిషత్తులో అశబ్దం, అస్పర్శం మొదలైన వాక్యాలు ఆత్మ అవిషయం అని చెప్తున్నాయి. ఆత్మ అవిషయము అని చెప్తున్నాయి. విషయం కాదు ఇక్కడ, అవిషయము అని చెప్తున్నాయి. కనుక జ్ఞానము ఆత్మాకారం అనటం యుక్తియుక్తం కాదు. అంటే ఆత్మ ఎటువంటిదో జ్ఞానం కూడా అటువంటిదే అనటం కూడా కుదరదు అనిపిస్తుంది. అటువంటప్పుడు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? ఏ విషయాన్ని గురించి జ్ఞానం ఆ విషయాకారంగా ఉంటుంది. మరి ఆత్మ నిరాకారమని చెప్పబడింది. జ్ఞానము ఆత్మ రెండు నిరాకారమే అయితే దాని భావనలో నిష్ట ఎలా కలుగుతుంది అని ఆక్షేపించారు. దానికి సమాధానం ఏమిటంటే, మీరు చెప్పింది సరికాదు. ఆత్మకు అత్యంత నిర్మలత్వము, స్వచ్ఛత, సూక్ష్మత్వము అనేవి ప్రసిద్ధాలు. మీకు తెలుసు, నిర్మలత్వం అంటే, సూక్ష్మత్వం అంటే అంత తెలుసు. స్వచ్ఛత అంటే తెలుసు, సూక్ష్మత్వము తెలుసు. బుద్ధి కూడా ఆత్మతో సమానమైన నైర్మల్యము మొదలైనటువంటి లక్షణాలు సిద్ధించి దానికి ఆత్మ చైతన్యాకారమైన ఆభాసం కలుగుతుంది. ఆత్మ యొక్క ఆభాస బుద్ధికి కలిగినట్టు బుద్ధి యొక్క ఆభాస మనస్సుకు, మనస్సు యొక్క ఆభాస ఇంద్రియాలకు, ఇంద్రియాల ఆభాస దేహానికి కలగటం చేత లోకులు దేహం మాత్రమే ఆత్మ అనే దృష్టిని పట్టుకొని వేలాడుతున్నారు. ఆభాస అంటే ఇనుము అగ్ని వల్ల ఎర్రగా కాలి ఉన్నప్పుడు అగ్నిలాగానే కనిపిస్తుంది ఇనుము కూడా. అలాగే బుద్ధి మొదలైనవి చైతన్యంతో కూడి ఉన్నాయి కనుకనే చైతన్యవంతంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. అదే చైతన్యాకార ఆభాస. దేహ చైతన్యవాదులైనటువంటి లోకాయతికులు కూడా చైతన్య విశిష్టమైన దేహమే ఆత్మ అంటున్నారు. మనం లోకాయతికుల గురించి 2వ అధ్యాయంలోనే చెప్పుకున్నాం. అలాగే కొందరు ఇంద్రియ చైతన్యవాదులు, మరికొందరు బుద్ధి చైతన్యవాదులు, బుద్ధి కంటే కూడా ఇంకా లోపల వ్యక్తమయ్యే అవిద్యావస్థను ఆత్మ అని ఆశ్రయిస్తున్నారు. బుద్ధి మొదలు దేహం వరకు అంతటా ఆత్మ చైతన్యం యొక్క ఆభాసే ఉంది. ఇది బుద్ధి మొదలుగా దేహం వరకు అన్నీ ఆత్మ అనే భ్రాంతికి కారణమవుతోంది. కనుక ఆత్మ విషయమైన జ్ఞానము విధించరానిది. అంటే ఆత్మజ్ఞానం పొందదగినది అన్న విధి చెయ్యరానిదే ఉంది. మరైతే చేయవలసింది ఏమిటి అంటే, నామము రూపము వంటి అనాత్మ అధ్యారోపాన్ని తొలగించడం మాత్రమే చేయవలసింది. ఆత్మవిజ్ఞాన చైతన్యం పొందటం కాదది. అవిద్య చేత ఆరోపించబడిన సర్వ పదార్థాలు ఆకారమే. ఆత్మని మనం గ్రహిస్తూ ఉండటం చేత ఆ అవిద్యను పోగొట్టుకోవాలి. బ్రహ్మమందు అవిద్య చేత ఆరోపించబడిన దాన్ని నిరాకరించటం మాత్రమే కర్తవ్యమైంది. అంతేగాని బ్రహ్మజ్ఞానం కోసం ఏ ప్రయత్నము చేయవలసిన పని లేదు. ఎందుకంటే బ్రహ్మము చాలా ప్రసిద్ధము. తాడును చూసి పాముని భ్రమపడ్డాం. ఇది పాము అనే భ్రాంతి తొలగితే చాలు. ఇది తాడు అని తెలియటానికి ప్రత్యేకంగా వేరే ప్రయత్నం ఏది చేయనక్కర్లేదు. ఎంత ఈజీగా ఉంది అనిపిస్తుంది, ఎంత కఠినమో అనిపిస్తుంది. కఠినం పట్టుకోకూడదు. ఎక్కడెక్కడ మనకు సులభమైన పదాలతో అర్థమవుతుందో దాన్ని పట్టుకుంటే ఆ కఠినమైనదంతా తెలిసిపోతుంది. అసలు దాన్ని పట్టుకోవాలి మనం. మనకు కఠినమైన పదాలు గురించి తెలుసు, అదే దాన్నే ఒత్తిడిగా మన మనసులో పడినప్పుడు మధ్య మధ్యలో వచ్చేటువంటి విడదీసి మధ్యలో పూర్ణంగా కొనాలో చెప్పేటువంటి కొన్ని మాటలు, అంటే నిర్ణయం చేసేటువంటి కొన్ని మాటలు, పదాలు ఉన్నాయి. ఆ పదాలు వచ్చి అవి సులభంగా అనిపిస్తుంది మనకు. అప్పుడు ఎప్పుడు సులభంగా మనకు అనిపిస్తుందో
దాన్ని బట్టి పైన మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇట్లా చదివితే కాదు, మీరు ఇట్లా చదవాలా, మీరు వినటం ఇట్లా వినాలా. పుస్తకం ప్రింట్ అయిన తర్వాత మీరు ఇట్లా చదవండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇదే చాలా కిటుకిది. ఇట్లా వచ్చినప్పుడు కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాలు అట్లా రాకూడదు. మీరు ఎక్కడ మీకు ఫైనల్ పదం అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా, పదం సులభంగా వచ్చిందో అది పట్టుకోండి, వెనక్కి వెళ్ళిపోండి, మొత్తం అర్థమవుతుంది. దాంట్లో ఉండే అంతే కిటుకు. ప్రసిద్ధం అంటే ఎవరికంటే వారికి ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ సిద్ధంగా ఉన్నది అని అర్థం. అవిద్య కల్పిత నామరూప భేదం చేత బుద్ధి అపహరించబడినందువల్ల అత్యంత ప్రసిద్ధము, సువిజ్ఞేయము, అతి సమీపము, ఆత్మస్వరూపము అయినది కూడా అప్రసిద్ధము. దుర్విజ్ఞేయము, అతి దూరము, అన్యము అయినట్టు అవివేకులకు అనిపిస్తుంది. బుద్ధి నుండి బాహ్యాకారము తొలగిన వారికి, గురుకృప ఆత్మప్రసాదము లభించిన వారికి మాత్రం దానికంటే సుఖము, సుప్రసిద్ధము, సువిజ్ఞేయము, అతి సమీపమైనది మరొకటి లేదు. చూసారా, ఇది అర్థమవుతుంది మనకు. దీంతో పైకి వెళ్ళాలి. ఎందుకంటే పరమాత్ముడు ఈ ఒక 18వ అధ్యాయంలో ప్రతి సందర్భంలోనూ ఎక్కడెక్కడ ఏ కఠినంగా మనకు చెప్పుకున్నాడో దాన్ని పోలుస్తూ ఇక్కడ చెప్పుకొని వస్తున్నాడు. అందుకని అవన్నీ ముందు అర్థమైంది అనుకోండి, 17 వరకు మీకు 18 సులభంగా అర్థమవుతుంది. అట్లా వేశాడు దీంట్లో, పరమాత్ముడే అట్లా చూపించాడు. అందుకని ఇక్కడ 9వ అధ్యాయంలో 2వ శ్లోకంలో ప్రత్యక్షావగమం ధర్మ్యం, ప్రత్యక్షముగా తెలియదగినది, ధర్మసహితమైనదని భగవంతుడు దీనినే చెప్పాడు. మేము పండితులం అనుకునే కొంతమంది ఆత్మవస్తువు నిరాకారము కనుక బుద్ధి దానిని పొందలేదు. అందువల్ల సమ్యక్ జ్ఞానంతో నిష్ట కలిగి ఉండటం అనేది దుస్సాధ్యం అంటారు. ఈ మాట కూడా నిజమే. కాకపోతే గురు సంప్రదాయం లేని వారికి, వేదాంత శ్రవణం చేయని వారికి, బయటి విషయాలపై అత్యంత ఆసక్తి కలవారికి, సరైన ప్రమాణాల యందు పరిశ్రమ చేయని వారికి ఆత్మవస్తువు తెలియటము దుస్సాధ్యమే అవుతుంది కదా. దీంతో మనం ముందుకు తెలుసుకోవటానికి కూడా మనకు ఈజీ అవుతుంది. కానీ గురు సంప్రదాయంలో ఉన్నవారికి, వేదాంత వాక్యాలను వినేవారికి, బయటి విషయాలపై ఏమాత్రం ఆసక్తి లేని వారికి, సరైన ప్రమాణాల్లో పరిశ్రమ చేసిన వారికి సమ్మగ్గి జ్ఞానంలో నిష్ట కలుగుతుంది, లేకపోతే కలగదు. అందుకని ఉపనిషత్తులు అప్పుడప్పుడు వేదాంత విచారం కూడా చేస్తూ ఉండాలి, వేదాంత పాఠాలు వింటూ ఉండాలి. వరుసగా వేదాంత పాఠాలు మీరు వింటే ఇది మీకు చాలా సులభమైండేది. ఒకప్పుడు స్వామీజీ చెప్పేవారు, ఎందుకంటే వేదాంత పాఠాలు విన్నవారికి చాలా సులభం ఇది. అందుకని వేదాంత పాఠాలు కూడా మనకు కావాలి. అందుకని ఇక్కడ గురు సంప్రదాయం ఊరికే ఉంటే అయ్యలేదు, గురువుని అనుసరిస్తే అయ్యలేదు. గురువు నోటి నుంచి ఇవన్నీ వినాల, ఆ టైం లేదే మనకు, అర్థం కాదు మనకు. అందుకని గురు సంప్రదాయంలో ఉన్నవారికి, వేదాంత వాక్యాలను వినేవారికి, బయటి విషయాలపై ఏమాత్రం ఆసక్తి లేని వారికి, సరైన ప్రమాణాలలో పరిశ్రమ చేసిన వారికి సమ్యక్ జ్ఞానంలో నిష్ట కలుగుతుంది. ఎందుకంటే ఆత్మ చైతన్యం కానటువంటి మరొక వస్తువేది వారికి కనిపించదు. భగవంతుడు కూడా 2వ అధ్యాయంలో యస్యాం జాగృతి భూతాని అనే శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పాడు. కనుక ఆత్మస్వరూపాన్ని పట్టుకోవాలంటే భేదబుద్ధిని తొలగించుకోవాలి. ఇదొకటే మార్గం. అంతేగాని ఎవడికి ఎన్నటికీ తన ఆత్మ అప్రసిద్ధం కాని, పొందదగినది కానీ,
విడిచిపెట్టదగినది కానీ గ్రహించదగినది కానీ కాదు. ఆత్మ సులభం, గ్రహించవచ్చు మీరు వేదాంత పాఠాలు వినింటే మాత్రం. అదే గనక అప్రసిద్ధమైతే సర్వస్వార్థ ప్రవృత్తులు వ్యర్థమైపోతాయి కదా. ఎవడేం చేసినా తన కోసమే కదా. ఆ ఆత్మే అప్రసిద్ధమైనప్పుడు ఈ కర్మలు, ఈ జ్ఞానాలు ఎవరి కోసం? దేహము మొదలైన అచేతనాల కోసం సర్వకర్మలు చేస్తున్నాం అని కల్పించి మనం చెప్పలేం. సుఖం కోసం సుఖం, దుఃఖం కోసం దుఃఖం అని కూడా అనలేం. ఎందుకంటే అన్ని వ్యవహారాలకు ఆత్మను తెలుసుకోవటమే ప్రయోజనం. కనుక ఇది నా శరీరం అని తెలుసుకోవటాన్ని మరొక ప్రమాణంతో పని లేనట్టుగా శరీరం కంటే ఇంకా ఎంతో లోపల ఉన్న ఆత్మను తెలుసుకోవటానికి మరొక ప్రమాణంతో పని లేదు. కనుక వివేకులకు ఆత్మజ్ఞానంలో నిష్ట సుసాధ్యమే, సుప్రసిద్ధమే అని దీనిని బట్టి తేలింది. జ్ఞానము నిరాకారము, అప్రత్యక్షము అనేవారు కూడా జ్ఞేయము అంటే తెలుసుకోవలసినది జ్ఞానాధీనమే. కనుక జ్ఞానము, సుఖము మొదలైన వాటిలా అత్యంత ప్రసిద్ధమని అంగీకరించాలి. నిజం కదా, సులభంగా అర్థమవుతుంది చూస్తే, వేరే దారి లేదు. అంతేకాదు, జిజ్ఞాస అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలనే కోరిక లేదు కనుక అత్యంత ప్రసిద్ధము అని అంగీకరించాల్సిందే. జ్ఞానము అప్రసిద్ధమైతే తెలుసుకోవలసిన ఇతర వస్తువుల్లాగా జ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలి అనే కోరిక ఉండేది. అంటే మళ్ళీ ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు. కుండ వంటి న్యాయ వస్తువులను తెలుసుకోనేవాడు జ్ఞానం చేత తెలుసుకున్నట్టే జ్ఞానాన్ని కూడా మరొక జ్ఞానంతో గ్రహించాలి అనుకొని ఉండేవాళ్ళము. కానీ ఏది అటువంటి కోరిక లేదే. కనుక జ్ఞానం అత్యంత ప్రసిద్ధము, జ్ఞాత కూడా అదే కారణంగా ప్రసిద్ధము, ప్రత్యక్షమై ఉన్నాడు. తస్మాత్ జ్ఞానే యత్నో న కర్తవ్య. కనుక జ్ఞానం కోసం ప్రయత్నం చేయవలసిన పని లేదు. కింటు అనాత్మని ఆత్మబుద్ధి నివృత్తావేవ. అనాత్మయందున్నటువంటి ఆత్మబుద్ధిని తొలగించుకోవటానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. అది చేస్తే చాలు. అందువల్ల ఆత్మజ్ఞానంలో నిష్ఠ సులభ సాధ్యమే, మీరు చెప్పినట్టు దుస్సాధ్యం కాదని ఆక్షేపించే వారికి సమాధానం. ఇప్పుడు భగవంతుడు ఆ జ్ఞాననిష్టను ఎలా చేయాలో చెబుతున్నాడు. జ్ఞాననిష్ట ఎట్లా చేయాలనేది ఇంతవరకు చెప్పింది జ్ఞాననిష్ట కోసం తీసుకొచ్చారు ఇక్కడికి. ఇంతవరకు చర్చంత జ్ఞాననిష్ట ఎట్లా చేయాలి, అయితే ఆ జ్ఞాననిష్ట ఎట్లా చేయాలి? బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాసీ యత వాక్కాయమానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతః బ్రహ్మభూయాయ కల్పతే. ఇప్పుడు చూడండి, విశుద్ధమైన బుద్ధితో కూడిన వాడే, విశుద్ధం తెలుసుకున్నాం కదా ఇంతవరకు. మీరు గమనం ఎక్కడో ఉంటే మీకు అర్థం కాదు. అది విశుద్ధ జ్ఞానము తెలుసుకున్నాం. బుద్ధితో కూడిన వాడై శుద్ధమైనటువంటి ధృతితో తనను తాను అదుపులో ఉంచుకొని శబ్దము మొదలైన విషయాలను విడిచిపెట్టి రాగద్వేషాలను తిరస్కరించి అంటే వదిలిపెట్టి వివిక్త సేవి లఘ్వాసి యతవాక్కాయ మానసుడు అయి ఎల్లప్పుడూ ధ్యానయోగపరుడై వైరాగ్యాన్ని ఆశ్రయించి అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము, పరిగ్రహము తెలుసు మీకు అనే వాటిని విడిచిపెట్టి నిర్మముడు, అది మీకు చెప్పుకున్నాను, శాంతుడు అయినవాడు బ్రహ్మభూయానికి
బ్రహ్మభూయానికి తగినవాడవుతాడు. జ్ఞాననిష్ట కావాలి అనుకునేవాడు విశుద్ధమైన అంటే మాయ తొలగిన నిశ్చయ స్వరూపమైన విశుద్ధ బుద్ధి గలవాడు కావాలి. బ్రహ్మతత్వ నిశ్చయం కలవాడు కావాలి. ధైర్యంతో కార్యకరణ సంఘాత రూపమైన తనను అంటే దేహాన్ని వశంలో ఉంచుకొని శబ్దాది విషయాలను విడిచిపెట్టినవాడు కావాలి. దీన్ని ముందు అధ్యాయాల్లో చెప్పుకున్నాం మనం. అంటే సందర్భాన్ని బట్టి ఇక్కడ శరీర స్థితికి అవసరమైనంత మాత్రమే తప్ప సుఖానికి కావలసిన ఎక్కువ విషయాలను విడిచి ఉండాలని చెప్పుకోవచ్చు. అన్నీ పైన వేసుకోవటం కాదు, ఎంత కావాలో అంత. శరీర స్థితి కోసం అవసరమైన వాటి యందు కూడా దాని మీద కూడా రాగద్వేషాలను విడిచిపెట్టాలి. అవసరమైంది తీసుకోవటమే కాక దాని మీద కూడా రాగద్వేషాలు వదలాలి. తర్వాత వివిక్త సేవి కావాలి. అంటే ఏకాంత వివిక్త సేవి అంటే మీకు చెప్పాను అనుకోపర్యం వచ్చింది అక్కడ కూడా. అంటే ఏకాంత స్థలాలలో అరణ్య, నదీ తీర, పర్వత గుహాలు మొదలైన ఏకాంత స్థలాలను సేవించే స్వభావం కలవాడు కావాలి. అంటే పూర్ణంగా ఈ పట్టానికి వెళ్ళేటువంటి వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. మితంగా ఆహారాన్ని తీసుకోవాలి. లఘ్వాషి అంటే అర్థం ఇది. ఏకాంత సేవ, మితాహారం అనేవి మరియు నిద్ర మొదలైన దోషాలను తొలగించుకోవటం అనేది కూడా చిత్త ప్రసాదాన్ని అంటే చిత్తము శాంతించి తేలికపడటాన్ని కలిగిస్తాయి. మాటను, శరీరాన్ని, మనస్సును వశంలో ఉంచుకోవాలి. ధ్యాన యోగంలో అంటే జ్ఞానంలో నిష్ట కలవాడు కావాలి. ఈ విధంగా ఇంద్రియాలన్నిటినీ కర్మల నుండి మరలించాలి.